హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన ఐపీఎల్ షెడ్యూల్ ఎట్టకేలకు ఫైనల్గా బీసీసీఐ వాళ్ళు ఈరోజు అనౌన్స్ చేసేసారు. బట్ కాకపోతే ట్విస్ట్ ఇన్ ద టేల్ అన్నట్లు ఓవరాల్ షెడ్యూల్ అనౌన్స్ చేయకుండా జస్ట్ 14 డేస్కి మాత్రమే అనౌన్స్ చేశారు. టోటల్గా 20 మ్యాచెస్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. అండ్ సీజన్ ఓపెనర్ ఎవరి మధ్య ఉండబోతోంది అంటే క్రాకర్ ఆఫ్ ఏ కాంటెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య ఉండబోతోంది. సో వీడియో ఎండ్ వరకు చూస్తే షెడ్యూల్ ఎందుకు డిలే అయిపోయింది అండ్ మ్యాచెస్ ఎలా నిర్వహించబోతున్నారు, ఎన్ని మ్యాచెస్, ఎప్పుడు డబుల్ హెడర్స్ అన్ని కంప్లీట్గా తెలుస్తాయి. సో ఎండ్ వరకు చూసేయండి. ఏ పాయింట్ అన్న మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ సీజన్ మినహాయిస్తే గతంలో ఎప్పుడైనా కూడా ఈ పాటికే షెడ్యూల్ అయితే వచ్చేస్తూ ఉండేది. బట్ ఈసారి ఏమైపోయింది అంటే రాజమౌళి మూవీ కదా, ఎక్కువ ఆతృతని క్రియేట్ చేయడానికి ఫస్ట్ లుక్ ఇచ్చిన కొద్ది రోజులకి టీజర్, తర్వాత ట్రైలర్, ఇలా చాలా మన పేషెన్స్ని చెక్ చేస్తూ ఉంటారు. సేమ్ మన బీసీసీఐ కూడా ఇదే ధోరణిలోనే తెగ చెక్ చేసేసింది మన పేషెన్స్ని. ఎందుకంటే 2 days బ్యాక్ క్రిక్ బజ్ వాళ్ళు ఏం చెప్పారు, దేవజిత్ సైకి కన్ఫర్మేషన్ ఇచ్చాడు, March 7th షెడ్యూల్ వచ్చేస్తుంది అన్నారు. తర్వాత March 12th షెడ్యూల్ అన్నారు. దాని తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అన్నారు. సో ఇలా చాలా స్పెక్యులేషన్స్ తర్వాత ఫైనల్గా షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఎందుకు డిలే అయిందని ఎవరికైనా తెలియకపోతే సింపుల్ రీజన్ ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసారి 4 స్టేట్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే నిర్వహించబోతోంది. తమిళనాడు, కేరళ, చండీగఢ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ 4 స్టేట్స్లో అయితే ఈసారి ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. బట్ ఎలక్షన్స్ నిర్వహిస్తే మన ఐపీఎల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒకవేళ హోమ్ గ్రౌండ్స్ కనుక తీసుకుంటే తమిళనాడు, చెన్నై ఉంటుంది, తర్వాత ఛత్తీస్గఢ్, రాయ్పూర్ ఉంటుంది. సో ఇలా హోమ్ టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పోలింగ్ ఉన్న రోజులే కనుక హోమ్ మ్యాచెస్ చేస్తే సెక్యూరిటీ రీజన్స్ వస్తాయి, పోలీస్ మోహరించడానికి కూడా చాలా ఇబ్బందిగా మారిపోతుంది. దానివల్ల పోలింగ్ డేట్స్కి మ్యాచ్ డేట్స్కి క్లాషెస్ కాకోకుండా ఆ హోమ్ టీమ్స్కి అవే గేమ్స్ నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే పోలింగ్ షెడ్యూల్ కోసం అయితే వెయిట్ చేశారు, దానికి అనుగుణంగా షెడ్యూల్ ఇద్దామని. బట్ కాకపోతే వాళ్ళు డిలే చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఐపీఎల్ డేట్స్ దగ్గర పడ్డాయి కాబట్టి ఎట్టకేలకు మన బీసీసీఐ వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని 14 డేస్కి సంబంధించిన 20 మ్యాచెస్ షెడ్యూల్ అయితే అనౌన్స్ చేశారు. సో ఈ షెడ్యూల్ ఎలా డివైడ్ చేశారంటే ప్రతి ఒక్క టీమ్ 4 మ్యాచెస్ అయితే ఆడుతుంది. ముఖ్యంగా మన ఎస్ఆర్హెచ్ అండ్ దాని తర్వాత జీటీ మటుకు జస్ట్ ఒక్క హోమ్ గేమ్ ఆడితే మిగతా 3 గేమ్స్ అవే ఆడాల్సి ఉంటుంది. ఇక దీనికి వైస్ వర్సగా కేకేఆర్ అండ్ ఆర్ఆర్ మటుకు 3 హోమ్ గేమ్స్ ఆడి ఒక్క మ్యాచ్ మటుకే అవే ఆడతారు. ఇక మిగతా 6 టీమ్స్ వచ్చేసి 2 హోమ్ గేమ్స్ అండ్ 2 అవే గేమ్స్ ఆడతారు. ఇక షెడ్యూల్ సంగతి ఏంటి అంటే మన స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ చిన్నస్వామి వేదికగా ఉండబోతోంది. అందరు ఏమనుకున్నారు, పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఉంటుంది అనుకున్నారు. బట్ కాకపోతే బిజినెస్ డీల్స్ దృష్ట్యా వీళ్ళు ఏం చేశారు, కొంచెం హైప్ ఎక్కువ జనరేట్ చేద్దామని ఫస్ట్ మ్యాచ్ సదర్న్ డర్బీ అయినా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీకి అయితే నిర్వహించబోతున్నారు, అది కూడా చిన్నస్వామిలో. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే టోటల్గా 7 మ్యాచెస్ హోమ్ గేమ్స్ ఉంటే 2 మ్యాచెస్ రాయ్పూర్లో ఆడతాడు, 5 మ్యాచెస్ చిన్నస్వామిలో ఆడతారని అనుకున్నాం కదా. సో అందులో భాగంగా ఫస్ట్ 5 మ్యాచెస్ కన్సిక్యూటివ్గా చిన్నస్వామిలో ఆడేసి లాస్ట్ 2 మ్యాచెస్ మటుకు రాయ్పూర్లో ఆడతారంట. సో అప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, దానికి అనుగుణంగానే ప్లేయింగ్ గ్రౌండ్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అప్డేట్ ఏంటి అంటే ఫస్ట్ 4 మ్యాచెస్ ములాన్పూర్లో జరుగుతాయి, తర్వాత లాస్ట్ 3 మ్యాచెస్ ధర్మశాల వేదికగా జరగబోతారు. ఇక అందరు ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్న క్లాష్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఎప్పుడు ఉంటుందంటే April 5th ఉంటుంది. ఇది కూడా చిన్నస్వామి వేదికగానే ఉండబోతుంది. ఇక దాని తర్వాత ఎంఐ వర్సెస్ ఆర్సీబీ, దీనికి కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి April 12th రోజున వాన్కాడే వేదికగా ఉంటుంది. బట్ క్లాష్ ఆఫ్ ద టైటన్స్ అంటూ ఉంటుంది కదా ఎంఐ వర్సెస్ సిఎస్కే. సో దీనికోసం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ షెడ్యూల్లో అయితే మ్యాచ్ అలొకేట్ చేయలేదు. మరి ఈ మ్యాచ్ ఎప్పుడు అలొకేట్ చేస్తారో చూడాలి. ఇక ఎగ్జైటింగ్గా చాలా పెద్ద రైవలరీ కింద కన్వర్ట్ అయ్యే మ్యాచ్ ఏదైనా ఉంది అంటే ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ 29th రోజున గువాహటి వేదికగా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లోనే కదా సంజు శాంసన్ అండ్ రవీంద్ర జడేజా జెర్సీలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నారు. సో ఓవరాల్గా షెడ్యూల్ అండ్ అప్డేట్స్ అయితే ఇవి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ప్రతి ఒక్క టీం గురించి అనాలిసిస్ చేసుకుందాం, ప్లేయింగ్ నేర్చుకుందాం, ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.